అందరికీ నమస్తే. గవర్నమెంట్లో పాలకుల మధ్య అంతర్యుద్ధం ముదిరినట్టు కనిపిస్తుంది. 2-3 వార్తలు ఒకేసారి వచ్చేసినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో ఉన్నారు, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్నారు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో ఉన్నారు. ఒక పక్క హైదరాబాద్లో వాళ్ళకు అనుకూలమైన పేపర్లనేమో కొత్త పలుకు పేరుతో రాసే పలుకుల్లో మంత్రులను టార్గెట్ చేస్తూ కథనం రాయించుకున్నారు. ఇంకో పక్క రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మొత్తం ఈరోజు మంత్రుల మీద పనిచేస్తుంది. సొంత పార్టీ సొంత ప్రభుత్వంలోని మంత్రులే మొత్తం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గవర్నమెంట్లో ఈ అస్థిరత రావడానికి కారణం మంత్రులే. గవర్నమెంట్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది, చిన్న భిన్నమైపోయిందని మొత్తం కొత్త పలుకులో రాసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది బయటికి కనిపిస్తున్నది వేరు, లోపల చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరుగుతున్నది మాత్రం చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నాయి. అన్ని విషయాలు చెప్పదాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం రాపించుకున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అన్ని విషయాలు మాట్లాడదాం. అందుకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము చాలా వెతికి చాలా మందితో మాట్లాడిన తర్వాత వార్త చేస్తాం కాబట్టి వాస్తవం దగ్గర అని ఒక హామీ మాత్రం గట్టిగా ఇస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వెనుక ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది, మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు ఈ ఫోటోగ్రాఫ్ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు కనిపిస్తున్నారు. పక్కన ఎవరో నాకు తెలియదు. ఇక్కడ ఈ ఫోటో మీద చాలా విమర్శలు వచ్చినాయి, అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం వార్త. ఫోటోలో కేసీ వేణుగోపాల్ ఏమో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, మనోళ్ళేమో ఏదో అసిస్టెంట్ కూర్చున్నట్టుగా ఎదురుగా కూర్చున్నారు. నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది. ఒక ఊరు పట్వారి అంట పక్కూరి సిపాయి కింద లెక్కనే కాదనమాట. అంటే సిపాయి కూడా వాల్యూ చేయడు ఒక ఊరి పట్వారికి. పట్వారి అంటే ఊరి పెద్ద, కానీ పక్కూరుకున్నప్పుడు సిపాయి పోవా అటువో కూసపో ఏంది నువ్వు అన్నట్టుంటుంది వ్యవహారం. సేమ్ ఇక్కడ కూడా ఈయన ఏమీ కాదు, ఈయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఏదో పెద్ద అది కాదు, ఈయన ప్రధానమంత్రి కాదు, ఏమీ కాదు. కానీ ఆయన్నేమో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. వీళ్ళేమో బుద్ధిగా మన జాబ్ మనకుంటే చాలు, అనవసరంగా మనం ఎక్స్ట్రాలు చేద్దన్నట్టుగా వీళ్ళు కూర్చున్నారు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాయించుకున్న వార్త గురించి మాట్లాడాలి. ఆంధ్రజ్యోతిలో తలంటిన రేవంత్, మంత్రులు షాక్. తలంటిన రేవంత్ ఇది వేరే పేపర్లో వస్తే పెద్ద వార్త కాకుంటుండే, కానీ ఆంధ్రజ్యోతిలో వస్తే ఈ వార్త రాయించుకున్న వార్త అనేది వెరీ క్లియర్. రాయించుకున్న వార్త అని ఎందుకు అంటున్నామంటే దీనిలో రాసిన కథనం మంత్రులకు ఫుల్ క్లాస్ బీకిందంట రేవంత్ రెడ్డి. ఎప్పుడు మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది కదా, ఆ క్యాబినెట్ సమావేశంలో మంత్రులను ఫుల్గా రఫ్ ఆడించేసిందట. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా. పీసీసీ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటి, ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి, వివిధ స్థాయిల్లో సమన్వయం లేకపోతే ఎలా, ఇప్పుడు నాలో సహనం నశించింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి మినిస్టర్లను తిట్టినట్టుగా రాసిండ్రు. ఏదైతే అదవుతుంది, ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తా, పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం, హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనకాడను. నవ్వొస్తుంది నాకు ఇది చూస్తే. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద మంత్రి బిడ్డనే బయటకు వచ్చి అర్ధరాత్రి వీరంగం చేస్తే అసలు ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి అన్న ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అదంతా చెప్తే ఇప్పటిదాకా కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. తర్వాత ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు దించుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ రెడ్డికి విలువ ఇస్తలేరు. అధిష్టానం కూడా పట్టించుకుంటలేదు రేవంత్ రెడ్డిని. అధిష్టానం స్వేచ్ఛ అయ్యలేదు రేవంత్ రెడ్డికి. అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, కానీ ఆ ఫెయిల్యూర్కు రేవంత్ రెడ్డి కారణం కాదు అని అర్థం వచ్చేటట్లు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులో రాసిన వార్త. ఇది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద కలకలం రేపింది. ఇంకొక వార్త ఏంటంటే వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు కదా, ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి మీద కేసీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో ఇక్కడ జరిగిన అనేక పరిణామాలకు అన్నిటికి కూడా కొండా సురేఖ పరిణామం కావచ్చు, జూపల్ కృష్ణారావుది కావచ్చు, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కావచ్చు, ప్రభుత్వం మొత్తం దివాలా తీయడానికి కావచ్చు, ఈ అన్నిటికీ కారణం రేవంత్ రెడ్డియే. రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు రాలేదు, రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదు, రేవంత్ రెడ్డికి చెప్తే ఎవరు మంత్రులు వింటలేరు, అసలు మంత్రుల మీద కూడా ఈయనకేం పట్టు లేదు అని, అసలు ఈయనకి ఏమీ కాదు, ఈయన పరిపాలకునిగా ఫెయిల్ అయిపోయిండు, కేవలం పొలిటీషియన్గా సక్సెస్ అయ్యాడు, కానీ ఇప్పుడు ఈ పరిపాలనలో మాత్రం ఆయనకు ఏం లేదు అని మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో రిపోర్ట్ ఇచ్చినట్లుగా, నిన్న జరిగిన పరిణామాల మీద రేవంత్కు ఫుల్ క్లాస్ అయినట్లుగా, ప్లస్ రేవంత్ రెడ్డి అసలు ఆయన
పరిపాలనకు సరిపోడు అన్నట్లుగా ఢిల్లీ నుంచి వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా కంబైన్డ్గా కలిపి చూస్తే పార్టీలో ప్రభుత్వంలో అంతర్యుద్ధం పెరిగిపోయింది. దీన్ని అన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మల్లికార్జున ఖర్గే కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కనీసం అది తప్పు, మల్లికార్జున ఖర్గే అట్లా మాట్లాడలేదు అని కూడా చెప్పే ధైర్యం ఎవరికి రాలేదంటే అందులో వాస్తవం ఉందని జనాలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. సేమ్ టైం రేవంత్ రెడ్డికి సేవ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏబిఎన్ ఆర్కే రాసిన కొత్త పలుకులో కూడా ఆ విషయాలు రాసిండు. అసలు ఎవరు లేరు ఎమ్మెల్యేలను రాసిండు. ఆయన మాటలు ఎవరు నయానో భయాన్నో ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే కనీసం గౌరవిస్తారు, భయపడతారు. కానీ రేవంత్ రెడ్డి మీద ఎవరికి గౌరవం లేదు, రేవంత్ రెడ్డి మీద ఎవరికి భయం లేదు. దీనికంతా కారణం అధిష్టానమే. అధిష్టానం రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోవడంతోనే ఇట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు, కాలుకు బల్పం కట్టుకొని తిరిగిండు. అసలు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి, అయినా సరే రేవంత్ రెడ్డి పరిస్థితి బాగాలేదని చెప్పి రాసిండు. ఇదన్నీ ఆయన రాసిండు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి రాయించుకున్నాడు. ఏంటంటే జనాలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి మీదనే. గవర్నమెంట్ మీద వచ్చింది వేరు, మళ్ళా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయిందని జనమే అనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 6 నెలలకే స్టార్ట్ అయింది ఊర్లలో చర్చ. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కనీసం దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్న ప్రభుత్వానికి ఇంత టైం, దాదాపు 22 మంత్స్ గవర్నమెంట్. ఈ 22 మంత్స్లో సరిదిద్దుకునే ప్రయత్నాలు ఎక్కడ చేయలేదు ఒకటి. ప్లస్ అందరినీ కలుపుకపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండో లేదో అది బయటికైతే ఇక్కడ కనబడలేదు. కానీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డికి సహకరిస్తలేరు. రేవంత్ రెడ్డి కూడా మంత్రులను కలుపుకొని పోతలేడు. అధిష్టానం కూడా ఇక్కడున్న కొంతమందిని ఎంటర్టైన్ చేస్తుంది అని ఏబిఎన్ ఆర్కే రాష్ట్ర కొత్త పలుకులో రాసిండ్రు. ఇవన్నీ చూస్తే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఈ వార్త రాయించుకున్న వార్త, ఇది ఏబిఎన్ ఆర్కే రాసిన వార్త కాదు. రేవంత్ రెడ్డి తను సేఫ్ జోన్లో ఉండడానికి, అంటే జనాలు తను తప్పు పట్టొద్దు, ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే నా ఒక్కని ఫెయిల్యూరే కాదు, మొత్తం మంత్రుల తప్పు, అధిష్టానం తప్పు, అందరిది తప్పు, అంతేగాని నా ఒక్కంది కాదు అని జనాలకి ఎక్కించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ వార్త రాపించినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు పొద్దు నుంచి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కూడా మొత్తం మంత్రులు టార్గెట్గా వాళ్ళంతా పోస్టులు వేస్తున్నారు. మంత్రులే మొత్తం ప్రభుత్వాన్ని నాశనం చేసిందని, మంత్రులే ప్రభుత్వం మీద జనాలకు అసంతృప్తి కలిగే విధంగా చేసిండ్రని, ఈ మధ్య జరిగిన గొడవలు అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డే కాదు, మంత్రులు కారణం, రేవంత్ రెడ్డి కాదు అసలు మంత్రులే కారణమని వాళ్ళ సోషల్ మీడియాలో కూడా రకరకాల స్టోరీలు నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ బట్టి చూస్తే గవర్నమెంట్లో అస్థిరత బాగా వచ్చింది. అసలు ఎవరికి కమ్యూనికేషన్ లేదు, అసలు గవర్నమెంట్లో అసలు కోఆర్డినేషన్ లేదు అనేది వెరీ క్లియర్గా అర్థమైపోయింది. ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు రాసిన కథనంలో, రాయించుకున్న కథనంలో, లేకపోతే మంత్రులు వ్యవహరించిన తీరు, లేకపోతే గొడవలు, బయటకు వచ్చిన గొడవలు, ఇవన్నీ చూస్తే కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వం జనం కోణంలో పనిచేస్తలేదు, జనం కోసం పనిచేస్తలేరు. వాళ్ళు వాళ్ళ సంపాదన కోసమో, వాళ్ళ సెటిల్మెంట్ల కోసమో, రకరకాల వ్యవహారాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, గొడవ పడుతున్నారు, తేడాలు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వెరీ క్లియర్గా మనకు అర్థమైపోయింది. కానీ ఒకటి రేవంత్ రెడ్డి ఈ వార్త రాయించుకున్నాడంటే రేవంత్ రెడ్డికి చాలా విషయాలు అర్థమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏమర్థమైంది రేవంత్ రెడ్డికి అంటే తన వెనుక ఎవరు లేరు. అసలు ఆ కొత్త పలుకులో ఇంకొక విషయం రాసిండు కానీ అది భిన్న కోణాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమని రాసిందంటే రేవంత్ రెడ్డి కనీసం ఎవరు సపోర్ట్గా కూడా నిలుస్తలేరు గవర్నమెంట్లో. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానమే తప్పు చేస్తున్నది, రేవంత్ రెడ్డి తప్పు చేస్తాడు అని చెప్పేసి రాయించుకున్నారు స్టోరీలో. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి ఒరిజినాలిటీ అర్థమైంది, నా వెనుక ఎవరు లేరు అన్న విషయం అర్థమైపోయింది. అసలు నిజంగా కూడా ఆ కొత్త పలుకులో ఒక మాట రాసినారు రాధాకృష్ణ, అధిష్టానం రేవంత్ రెడ్డిని దింపే పరిస్థితులు కూడా ఉన్నాయో లేదో అర్థమైతలేదన్నాడు. అంటే రేవంత్ రెడ్డిని దింపాలి అన్నప్పుడు, దించాలి అన్నప్పుడు చాలామంది సపోర్ట్ కనిపించింది. కానీ ఇప్పుడు అంతా పోయినరు, ఎవరు లేరు, ఎమ్మెల్యేలంతా స్కిప్ అయిపోయినారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఈయన కోట్ల రూపాయలు తీసుకొచ్చిండా, నిజంగానే వాళ్ళకి గెలవనిక ఇచ్చిండా అనేది అయితే మనకు తెలియదు. కానీ ఈయన బల్పం కట్టుకొని తిరిగింది అనేది అబద్ధం. కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, బీజేపీ వాళ్ళు కాడి వదిలేసారు, తర్వాత ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనిపించింది, ఓట్లు వేసారు, అంతే సింపుల్. దీనిలో రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలే, అవసరమైతే సోనియా గాంధీ ముఖం చూసో, రాహుల్ గాంధీ ముఖం చూసో, వాళ్ళు తెలంగాణ ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ ముఖం చూసి ఓట్లు వేసింటారు బహుశా. కానీ అటు రాయకుండా రేవంత్ రెడ్డిని చూసే ఓట్లు వేసినని రాధాకృష్ణ రాసిండు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ టార్గెట్ ఒరిజినల్ కాంగ్రెస్ అధిష్టానం. ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఏమర్థమైందంటే ఇంకా మన టైం అయిపోయిందేమో అన్న విషయం అర్థమైనట్టుగా కనిపిస్తుంది. అప్పుడే కదా తప్పించుకునే, ఇప్పుడు ముఖ్యమంత్రి కింద క్యాబినెట్ సహకరిస్తలేంటే దానికి అర్థమైంది ముఖ్యమంత్రి తప్పది, నువ్వు సరిపెట్టుకోవాలి, వాళ్ళందరినీ పని చేయించుకోవాలి, క్యాబినెట్ పని చేస్తారు. వాళ్ళంతా హైకమాండ్కు రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తున్నారంట, అధిష్టానం అంట
వీళ్ళ ఫిర్యాదులనే నమ్ముతున్నారంట. రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా ఆ ఫిర్యాదులు వాళ్ళకు పరిగణలోకి తీసుకుంటలేరంట, ఎక్కించుకుంటలేరంట. అందుకే రేవంత్ రెడ్డికి చాలా విషయాలు అర్థమైపోయినాయి. ముందు చాలా బ్లాంక్ ఉంది నా ముందు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైనట్టుగా ఆ ఆర్టికల్ చూస్తే మనకు అర్థమైంది. ఎవరూ లేరు నా వెనుక, నేను ఒంటరివాడిని అయిపోయినా అనే విషయం కూడా దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి అర్థమైనట్లుగా కనిపిస్తుంది. మనం చాలా రోజులకెళ్ళి ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే పెద్ద ఛానల్స్లో వస్తలేదు కదా, శివారెడ్డి చెప్పేది కరెక్టా అని చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి రాయించుకున్న కథనం, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత మనం చెప్పిన అన్ని నిజాలే అనేది మాత్రం వెరీ క్లియర్గా అర్థమైపోయింది. ఇక దీనిలో రేవంత్ రెడ్డి ఏల్చింది ఏంది? ఇప్పుడు ప్రతి గొడవలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ప్రతి గొడవలో కొండా సురేఖ గొడవ ఎవరి మీద? రేవంత్ రెడ్డి పైన. జూపల్లి గొడవ ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన. మిగతా మంత్రుల గొడవలు ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన. జనాల గొడవ ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన. పార్టీ అధిష్టానం గొడవ ఎవరితోనా? రేవంత్ రెడ్డితోనా. మొత్తానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా సెంటర్ పాయింట్. కానీ ఆయన సేఫ్ అంట, ఆయన సేఫెస్ట్ ప్లేస్లో ఉంటా అంట. నాకేం సంబంధం లేదు, మొత్తం వాళ్ళే చేసినాయి. కానీ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఇచ్చిరా, నీకున్న స్వేచ్ఛ, మీకున్న పరిధి స్వేచ్ఛను మీరు పోగొట్టుకున్నారు. అధిష్టానం మీకు స్వేచ్ఛ ఇవ్వకపోతే మీరు పార్లమెంట్లో మీకు బుద్ధి ఉన్న అభ్యర్థులకు ఎట్లా టికెట్ ఇచ్చారు? మీకు ఇవ్వకపోతే మీరు బుద్ధి ఉన్నట్టుగా అధిష్టానం మీద ఎట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మొత్తం కొలాబ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొలాబ్స్ దశలో ఉన్నట్టే రాసినారు ఆర్టికల్. ఆల్మోస్ట్ కొలాబ్స్ దశలో ఇంకా రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. ఇక్కడ కాంగ్రెస్ మొత్తం సంకనాకిపోయిందని రాసిండు ఆయన. అది రాయించుకున్న వార్తలోనే అంత క్లియర్గా రాసిండ్రు అంటేనే పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అసలు ఈ బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడైతే అంతర్యుద్ధం బాగా ముదిరినట్టు కనిపిస్తుంది. అధిష్టానం ఏం చెప్తుంది? కలిసి పనిచేసుకోవడం చెప్తారు ఫైనల్గా. అంతకుమించి వాళ్ళు ఏం చేయరు కదా. వీళ్ళ మధ్య ఉన్న గొడవల గురించి మొత్తం అధిష్టానం తెలుసా? తెలియదు. వీళ్ళ పంపకాల గురించి తెలుసా? తెలియదు. మొన్న కూడా సుమంత్ మీద కేసు కాకుండా మీనాక్షి నటరాజన్ ఆపిందంట. లేకపోతే కేసు అయ్యేదే, కేసు చేయాల్సిండే. కానీ మీనాక్షి నటరాజన్ ఆపితే కేసు ఆగిందంటే రేవంత్ రెడ్డి వీకెస్ట్ పర్సన్ అర్థం కాలేదా? ఓన్లీ రేవంత్ రెడ్డి పవర్ఫుల్ పర్సన్ అయితే మీనాక్షి నటరాజన్ నోరు కూర్చొని అమ్మ నువ్వు, నీకేం సంబంధం ఉంది? నువ్వు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్, పార్టీ చూసుకో, ఇది ప్రభుత్వం ప్రతిష్ట, ప్రభుత్వానికి ఇజ్జత్ పోతుంది, మేము కేసు పెడతాం అని చెప్పి కేసు పెడుతుండే. ఇప్పుడు అందరూ దొంగలే, దొరికినోడు దొంగ, దొరికినోడు దొర అన్నట్టు విషయం అర్థమవుతుంటే జనాలకి. ఇంకా కేసులు ఎందుకైతాయి? అందుకే సుమంత్ మీద కూడా కేసు కాలే. బట్ చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా వీళ్ళు రాయించుకున్న ఆర్టికల్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ముందు ఏం జరుగుతుందో తెలియదు. మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.